ఇందూరు జిల్లాలో ఉన్నాం. సో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రలో భాగంగా ఇవాళ శతాబ్ది ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నిజామాబాద్ పట్టణంలో ఏదైతే ఈ శతాబ్ది ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఈ విభాగ్ లో ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు భాగస్వామ్యమై ఇవాళ వాళ్ళ వంతు కృషి ఫలితంగా వాళ్ళైతే ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఎప్పటి నుంచి మీరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు? మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నాం. 3-4 ఇయర్స్. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 14 ఇయర్స్. 14 ఇయర్స్. ఏం పేరు నీ పేరు? అశ్వంత్. అశ్వంత్, చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నువ్వు 14 ఇయర్స్ లోనే ఆర్ఎస్ఎస్ లో ఉన్నావు. సో మన దేశ చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా యంగెస్ట్ దేశ్ ఇన్ ద వరల్డ్ అంటే మన ఇండియా. సో మన ఇండియాలో చాలా మంది ఆర్ఎస్ఎస్ లోకి రావాలని అనుకుంటా ఉన్నారు, బట్ చాలా మంది అయిపోతా ఉన్నారు ఇక్కడనే. సో మన మీలాంటి యంగ్స్టర్స్ కి మనలాంటి యంగ్స్టర్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆర్ఎస్ఎస్ కి రావాలంటే మన జాయింట్స్ ఉంటాయా, ఇట్లా మనకి ఇట్లా ఏమన్నా ఉంటాయని అనుకుంటారు. అట్లేం లేదు. ఎంత మంది వచ్చి డైరెక్ట్ ఒక్కసారి శాఖకి వచ్చినామనుకో, మార్నింగ్ 6 to 7 ఉంటుంది శాఖ. శాఖలో ఉన్నామనుకో మనకి శాఖ ఎట్లుంటది, మన ఎట్లుంటది, ఇందూరు జిల్లా మొత్తం మన ప్రజలు ఏం చేస్తున్నారు అదంతా ఉంటది. మొన్న భాష ఇష్యూ కూడా అయింది. అట్లా కావద్దనే మన శాఖ అనేది నడిపిస్తున్నారు. అంటే సనాతన ధర్మం కావచ్చు, ఏ విషయంలోనైనా ఏమన్నా ఇబ్బందులు అయితే కూడా మన మీ శాఖలో నుంచి అందరూ అలర్ట్ గా ఉంటారు, అట్లాంటివి జరగకుండా చూసుకుంటారు, అంతేనా? అవును. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. కొందరు ఏమనుకుంటారు అంటే శాఖ కష్ట ఏం నేర్పిస్తారు అవన్నీ అని అనుకుంటారు. శాఖ కష్ట దండ ప్రయోగాలు అవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు ఇంటికాడ ఉంటే మనకేం తెలియదు. ఒకవేళ 1 గంట మనం టైం ఇస్తే శాఖలో మనకు ఏమేం జరుగుతున్నాయి, మన చుట్టుపక్కల ఏమేం జరుగుతున్నాయి, ఏమేం విషయాలు తెలుసుకుంటున్నామో అవన్నీ తెలుసుకుంటాము. ఇప్పుడు మనం శాఖకు వస్తే మన ఇందూరులో మొత్తం ఏమేం విషయాలు అవుతున్నాయో, ఇప్పుడు ఏమేమి అవుతున్నాయో అన్ని తెలుసుకోవచ్చు మనం శాఖకు రావాలని అనుకుంటున్నాం. యశ్వంత్, చాలా మంది శాఖలోకి వస్తే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయితే ఏమేమి నేర్పిస్తారు నార్మల్ గా? ఇప్పుడు మనం శాఖలకు రాగానే దండ ప్రయోగాలు, నియుద్ధ సిద్ధ, ఇప్పుడు మనకు ప్రొటెక్షన్, దేశానికి ప్రొటెక్షన్ అంటే దేశానికి రక్ష, మనకు రక్ష అని ఒక గీత ఉన్నది. దేశానికి రక్ష, మనకు రక్ష, భారత్ మాతాకి జై. ఇప్పుడు మన శాఖలు వస్తే దండ ప్రయోగాలు, ఇంకా యోగా, సూర్య నమస్కారం, మన బాడీ మొత్తం ఎక్సెబుల్ గా మొత్తం మంచిగా ఫ్రీగా ఉండాలని ఉంటది. ఇప్పుడు శాఖ అయిపోయిన తర్వాత ఒక 1/2 hours గేమ్స్ ఉంటాయి, దండ ప్రయోగాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. శాఖకు రావాలని కోరుకుంటున్నాం. సో చాలా మంది యంగ్స్టర్స్ కి ఇవాళ ఈ చిన్న పిల్లలు కూడా ఇలా ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మన పట్టణంలో ఇవాళ చూసుకుంటే మన ఇందూరులో చాలా మంది యంగ్స్టర్స్ ఉంటా ఉంటారు. సో దీంట్లో ఇంకేం మాట్లాడు? ఇంకా ఇప్పుడు మనం శాఖకు రావాలని కొందరు అనుకుంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఏమనుకుంటారు, ఇట్లా చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ శాఖకు వచ్చినా కానీ మనం తెలుసుకొని ఏదైనా కావాలనుకుంటారు. ఇప్పుడు దేశానికి మనం రక్షగా ఉండాలి, ఇంత సంఖ్య కాకుండా కానీ మనం బాగా సంఖ్యగా ఉండాలి. ఇప్పుడు మనం బయట విషయాలు ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ మనకు తెలియాలంటే డైలీ శాఖల ఉండాలి. గంట టైం మనం శాఖకు ఇవ్వాలి. స్కూల్ ఉన్నప్పుడేమో మనం లేట్ చేస్తాం. ఇప్పుడు శాఖ ఉన్నాయంటే మనం టైం కి లేచి మన దేశం గురించి ఇట్లా దేశంకి ఇట్లా సపోర్ట్ గా ఉన్నాము, ఇట్లా 6 o'clock లేచి శాఖకి వెళ్ళాలా అన్నీ తెలుస్తుంది. మనం ఇప్పుడు శాఖకి వచ్చినామంటే ఎందుకు వచ్చినాం, ఇట్లా ఇవన్నీ చేస్తున్నాము, ఇట్లా ఉంటున్నాము అన్న దాని గురించి వచ్చినాం మనం. ఇప్పుడు శాఖకు వచ్చినామంటే ఇంత సంఖ్య వచ్చింది. ఇప్పుడు ఇంత మందిలా ఇంకా కొంచెం మనకు బాగా కావాలని కోరుకుంటున్నాను. నాకు అంతే. సపోజ్ దీనికి 506 members వచ్చారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే 2000 మంది కావాలా. హిందువులు ఎంత మంది ఉన్నారో హిందూస్ వాళ్ళంతా రావాలని నాకు కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సో ఇక్కడ ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు అంటే మన ఇందూరు పట్టణంలో కొన్ని వేలాది మంది, దాంతో పాటు మన ఇందూరు జిల్లాలో లక్షలాది మంది ఉంటే ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో, శతాబ్ది ఉత్సవాల్లో ఇవాళ ఒక 600 నుంచి 700 మంది రావడం అనేది నిజంగా మాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మన యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఎక్కడున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారా అన్నట్టుగా కూడా ఇవాళ అనిపిస్తుంది అని చెప్పేసి నాకే తెలుసా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఇవాళ ఇట్లాంటి శాఖలోకి వచ్చి ఇవాళ దేశ రక్షణలో వీళ్ళు కూడా ఇలా మమేకం కావడం అనేది నిజంగా చాలా హైలైట్ అని చెప్పుకోవాలా. సో చాలా మంచి మెసేజ్ ఇది. ప్రతి ఒక్క ఇప్పుడు ఇతను చిన్న పిల్లాడు ఉన్నాడు, ఇతను ఇట్లా శాఖకు వచ్చి సిన్సియర్ ఎట్లా ఉండాలో మొత్తం నేర్చుకుంటున్నాడు. డిసిప్లిన్ ఉంటున్నా. శాఖకు వస్తే డిసిప్లిన్ కావాలా మనకు ఎక్కడున్నా గానీ. ఇప్పుడు హిందూస్ ఎంత మంది ఉన్నా గానీ వాళ్ళు ఎవరు శాఖకు వస్తలేరు. ఎందుకు?
శాఖ కసి ఎట్లుంటది మనకు తెలియని అట్లా ఏం కాదు. పల్లిలోనే ఒక శాఖ ఉంటది, అక్కడికి వచ్చినాక మీరు ఎట్లుంటది శాఖ మొత్తం తెలుస్తుంది. ఉత్సవాలు ఉన్నా గానీ ఏమున్నా గానీ మనకు అంతా తెలుస్తుంది. అందరు రావాలని కోరుకుంటున్నాను అంతే. రైట్, ఇదండి మొత్తానికి చాలా మంచి మెసేజ్ ఇది. ప్రతి ఒక్క హిందూ బంధువు దగ్గరికి ఖచ్చితంగా ఈ మెసేజ్ అనేది వెళ్ళాలా. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.